అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని మహానంది బండి ఆత్మకూరు మండలాలకు చెందిన పలువురు బాధితులు ఫారెస్ట్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఫారెస్ట్ ఫీల్డ్ డైరెక్టర్ విజయ్ కుమార్ వేధింపులకు గురిచేస్తున్నారని మండలాలకు చెందిన మేదర్లు, చెంచులు పెద్ద సంఖ్యలో రైతునగరం సమీపంలో హైవే రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మహానంది బండి ఆత్మకూరు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మేదర్లు, చెంచులు పెద్ద సంఖ్యలో ఫారెస్ట్ కార్యాలయం వద్దకు చేరుకొని ఆందోళన నిర్వహించారు. ఫారెస్ట్ అధికారి అందుబాటులో లేకపోవడంతో సమస్య పరిష్కరించేంత వరకు వెళ్లేది లేదని హైవే రోడ్డుపై బైఠాయించారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా వాహనాలను దారి మళ్లించారు. సుమారు 3 గంటలు దిగ్బంధం చేశారు. ధర్నా ప్రాంతానికి ఐపీఎస్ అధికారులు, ఎస్పీ జావలి చేరుకొని చర్చించారు. ఫారెస్ట్ అధికారి విజయ్ కుమార్ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అటవీ ఉత్పత్తులను తరలిస్తుండగా వాహనాలను పట్టుకొని సీజ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అటవీ శాఖ అధికారులు అవే పర్మిట్లతో ఎన్నో లోడ్లు పంపించారు. ఇదే అటవీ శాఖ అధికారుల అనుమతితో. మళ్ళీ అప్పుడు చేయని తప్పు ఇప్పుడు ఏంటి తప్పు అంటే అతను మా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా, మా నియోజకవర్గ శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర రెడ్డి గారికి చెడ్డ పేరు తెచ్చే విధంగా అతని పరిపాలన సాగుతా ఉంది ఇక్కడ. ఎందుకంటే మా నియోజకవర్గానికి గాజులపల్లి నుంచి మొదలుకొని సున్నిపేట వరకు అందరూ కొండ ఆధారిత ప్రాంతం మీద నివసించేవారు. ఇలాంటి వైఖరి ధోరణి ఉంటే మా కూటమి ప్రభుత్వానికి, మా శాసనసభ్యునికి చెడ్డ పేరు తెచ్చి ఓటమికి అవకాశం ఉంది. మహానంది బండి ఆత్మకూరు చెందిన పలువురు మేదర్లు, చెంచులు అటవీ ఉత్పత్తులైన విధులు ఉపయోగించి జీవనం గడుపుతున్నారని, వారిని అడ్డుకోవడం మంచిది కాదని విమర్శించారు. వెదురును సొసైటీ ద్వారా లబ్ధిదారులకు అందజేయాలని కోరారు. కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, చెంచులు, మేదర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎఫ్డీ గారైనా గానీ, ఫారెస్ట్ అధికారులైనా గానీ, పోలీస్ అధికారులైనా గానీ, జిల్లా యంత్రాంగమైనా గానీ మా లారీని తక్షణం వదిలిపెట్టాలా. ఫైన్లే కావాలంటే పర్మనెంట్ లేని దాంట్లో ఫైన్ లేండి, పర్మనెంట్ ఉండే దాంట్లో చూసి మీరే వదిలిపెట్టాలా. ఆ పర్మనెంట్లు ఉన్నాయా లేదా అనేది మీరే అందరూ కూడా ప్రజలు కానీ, పత్రికా విలేకరులు కానీ మొత్తం దీని మీద నిర్ణయం తీసుకొని పేదలకు న్యాయం చేయాలని చెప్పి మేము ఇక్కడ కూర్చుంటున్నాం. పేదల ఆక్రోశాన్ని, పేదల ఆవేశాన్ని అర్థం చేసుకొని లారీలో మొదలుపెట్టి ఏర్పాటు చేయాలని అందరూ మా ఊళ్ళల్లో వచ్చినారు. దీనికి సరైన సమాధానం వచ్చేలాగా మా ఊళ్ళు ఇక్కడి నుంచి పోలేరు. మాకు సరైన సమాధానం రావాలని కోరుకుంటూ. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.